ఒకప్పుడు నీలి సముద్రపు లోతుల్లో సింధు సౌధం అనే అద్భుత రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పగడపు పూలతో, ముత్యాల వెలుగుతో, రంగురంగుల చేపలతో మెరిసేది. ఆ రాజ్యానికి రాజు వరుణేంద్రుడు, రాణి గంగమాల. వారిద్దరికీ ఒకే కుమార్తె, రాజకుమారి సాహస్ర. సాహస్ర చాలా తెలివైనది, మంచితనంతో నిండిన అమ్మాయి. ఆమె రోజంతా డాల్ఫిన్లపై ఊగుతూ, ముత్యాలు సేకరిస్తూ, సముద్రపు జీవులతో ఆడేది. కాని ఆమె మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. సముద్రంపై ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని. సాహస్ర: అమ్మా, పైన ఉన్న లోకం చూడాలని ఉంది నాకు. పక్షులు ఎలా ఎగరుతాయో తెలుసుకోవాలి. రాణి: బిడ్డా, మనం సముద్రానికి చెందినవాళ్లం. పై ప్రపంచం మనకు ప్రమాదకరం. కాని సాహస్ర మనసు మాత్రం ఆ మాట విని ఆగలేదు. ఒకరోజు ముత్యాల పండుగ జరుగుతుంది. సముద్రం అంతా వెలుగులతో మెరిసిపోతుంది. చేపలు నాట్యం చేస్తాయి, డాల్ఫిన్లు గాలిలో ఎగురుతాయి. అప్పుడే ఆకాశం చీకటిగా మారింది. సముద్రం కదిలిపోయింది. లోతుల్లోంచి ఒక పెద్ద నీడ పైకి వచ్చింది. అది కూర్మాసురుడు, ఒక శాపగ్రస్త తాబేలు రాక్షసుడు. కూర్మాసురుడు: వరుణేంద్రుడా, నన్ను శతాబ్దాల క్రితం బంధించావు. ఇప్పుడు నీ రాజ్యం 10 రోజుల్లో నాశనమవుతుంది చూడు అని గర్జిస్తూ చీకటిలో మాయమయ్యాడు. రాజ్యం మొత్తం భయంతో వణికిపోయింది. రాజు వరుణేంద్రుడు ఆ రాక్షసుడి శాపం నుండి విముక్తి కోసం సముద్రం ముని వద్దకు సహాయం కోరటానికి బయలుదేరాడు. రోజులు గడిచిపోయాయి. రాజు తిరిగి రాలేదు. సముద్రం లోతుల్లో చీకటి పెరిగింది. మొక్కలు ఎండిపోయాయి, చేపలు దాక్కున్నాయి. సాహస్ర చీకటిని తట్టుకోలేకపోయింది. సాహస్ర: నాన్న కోసం నేను వెళ్తాను. కూర్మాసురుని ఎదుర్కొని నా రాజ్యాన్ని కాపాడతాను. రక్షకులు ఆపాలని ప్రయత్నించారు. కాని ఆమె ధైర్యం ఆగలేదు. తల్లి ఇచ్చిన ముత్యాల హారం, తండ్రి ఇచ్చిన త్రిశూలం చేతిలో పట్టుకుని బయలుదేరింది. ఆమెతో పాటు వచ్చిన స్నేహితులు: తాబు, పెద్ద తాబేలు; చిట్టు, చలాకీ డాల్ఫిన్; జల్లీ బెల్లి, ప్రకాశించే జెల్లీఫిష్. మొదటి అడ్డంకి ముత్యాల మేజు. అది ఒక పగడపు అరణ్యం, ఎప్పటికప్పుడు మారేదారి. ఎవరైనా లోపలికి వెళ్తే బయటకు దారి కనిపించదు. చిట్టు: రాజకుమారి, దారి మూసుకుపోతుంది. సాహస్ర: ప్రతి మేజుకి మధ్యలో హృదయం ఉంటుంది. అది దారి చూపిస్తుంది. ఆమె కళ్ళు మూసి వినింది. లోపల ఎక్కడో ఒక తపన గుండె చప్పుళ్ళు వినిపించాయి. ఆ దిశగా ఈదింది. ఒక్కసారిగా ముత్యాలు వెలిగిపోయాయి, దారి తెరుచుకుంది. మేజు ఆశీర్వదించి ఆమెకు ఒక నీలి ముత్యం ఇచ్చింది. ఇది నిన్ను చీకటి నుండి కాపాడుతుంది అని. తరువాత వారు చేరారు గుసగుసల గుహకు. ఆ గుహలో లోతుల ఆత్మ అనే మాయాత్మ ఉండేది. నా గుహలో ఎవరు ప్రవేశించారు అని గర్జన. సాహస్ర: నేను సాహస్ర. నా రాజ్యాన్ని రక్షించేందుకు వచ్చాను. ఆత్మ: నువ్వు రక్షించాలనుకుంటున్నావు, కాని ఏమీ త్యాగం చేస్తావు? సాహస్ర క్షణం ఆలోచించింది. సాహస్ర: నా రాజ్యం బ్రతకాలి. అవసరమైతే నా స్వరం కూడా కోల్పోతాను. ఆత్మ మృదువుగా నవ్వింది. నీ ప్రేమ నిజమైనది. నీ స్వరం ఉంచుకో. అది వెలుగును మేల్కొలుపుతుంది అని ఒక బంగారు శంఖం ఇచ్చి ఆశీర్వదించింది. ముందుకు సాగుతూ వారు మంచుతో నిండిన ప్రాంతానికి చేరారు. అక్కడ శంఖధారుడు అనే సముద్ర నాగరాజు మంచులో బంధించబడ్డాడు. తాబు: అతడు ఒకప్పుడు సముద్ర రక్షకుడు. మనం అతనిని మేల్కొలపాలి. సాహస్ర తన చేతిలోని నీలి ముత్యంతో మంచును తాకింది. అది కరిగిపోయింది. నాగరాజు కళ్ళు తెరిచాడు. శంఖధారుడు: నా బంధనాన్ని ఎవరు తొలగించారు? సాహస్ర: నేను వరుణేంద్రుని కుమార్తె. నా రాజ్యానికి నీ సహాయం కావాలి. నాగరాజు నమస్కరించి: నీ హృదయం పవిత్రం. నీ ధైర్యానికి నేను తోడుంటాను అని ఆమెకు ఒక ముత్యాల త్రిశూలం ఇచ్చాడు. ఈ త్రిశూలం నీ హృదయ శుద్ధిని అనుసరిస్తుంది. చివరికి వారు చేరారు చీకటి గరిమల వద్ద. అక్కడే కూర్మాసురుడు నివసించేవాడు. అతని చుట్టూ మెరుపులు, గాలి, నల్ల పొగలు.
ఒక గర్జనతో అతడు పైకి లేచాడు. కూర్మాసురుడు. చిన్న పిల్లవి. నన్ను ఆపగలవా? సహస్ర. నీకు భయం పుట్టించే శక్తి ఉంది, కానీ నాకు ప్రేమను కాపాడే శక్తి ఉంది. రాక్షసుడు అలలు లేపాడు. చిట్టు దూరంగా విసిరివేయబడ్డాడు. జల్లీ బెల్లీ బలహీనమైంది. కాని సహస్ర వెనక్కి తగ్గలేదు. ఆమె ముత్యాల త్రిశూలంను ఎత్తి బంగారు శంఖం ఊదింది. అప్పుడు గుసగుసల ఆత్మ, నాగరాజు, సముద్రపు వెలుగులు అందరూ ప్రత్యక్షమయ్యారు. కూర్మాసురుడు గర్జించి దాడి చేశాడు. సహస్ర త్రిశూలం అతని గుండె వైపు వెలిగింది. ఒక పెద్ద మెరుపుతో సముద్రం అంతా ప్రకాశించింది. చీకటి మాయం అయింది. కూర్మాసురుడు సముద్రపు ధూళిగా మారిపోయాడు. సముద్రం మళ్లీ ప్రశాంతమైంది. ఆమె ఒక పగడపు గుహలో తన తండ్రి రాజు వరుణేంద్రుడిని బంధించినట్టు కనుగొంది. త్రిశూలంతో ఆ బంధనాన్ని విరిచింది. రాజు. నా ధైర్యశాలి కుమార్తె, నువ్వు చేసినది నేను చేయలేకపోయాను. ఇద్దరూ సింధుసౌధానికి తిరిగి వచ్చారు. రాజ్యం తిరిగి వెలుగుతో నిండిపోయింది. చేపలు నాట్యం చేశాయి. సముద్రం పాట పాడింది. రాజు. ఇదే నిజమైన సాహసం. శత్రువును ఓడించడంలో కాదు, మనలోని భయాన్ని గెలిచే దాంట్లో ఉంది. సంవత్సరాలు గడిచాయి. సముద్రంలోని పిల్లలు ఇప్పటికీ చెబుతారు. ప్రతి అల మెరుపు సహస్ర వెలుగు. సహస్ర పేరు సదా సముద్రంలో జీవిస్తుంది. ప్రేమ, ధైర్యం, నమ్మకం ఇవి ఆమె ఇచ్చిన కానుకలు. నీతి, నిజమైన ధైర్యం యుద్ధంలో కాదు, ప్రేమలో ఉంటుంది. ఇతరులను కాపాడటం గొప్ప శక్తి. చిన్న హృదయము పెద్ద మార్పు తీసుకురాగలదు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.